సోషల్ మీడియాలో నిత్య ఏదో ఒక వార్తతోని హల్చల్ అయితేనే ఉంటది మంచు ఫ్యామిలీ. అందులో మంచు విష్ణువుకు ఎంతటి ట్రోలింగ్ చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లే. అయితే ఇప్పుడు ఆయన చేసిన భక్త కన్నప్ప రిలీజ్ కుంది కదా, మొన్నట్ల సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగును వాడినందుకే చిన్నగా రచ్చ చేయలేదు విష్ణుబాబు. ఆ సినిమాలకెళ్ళి డైలాగ్ తీసేసేదాకా ఊకోలేదు. సొంటది ఇప్పుడు సినిమానే గోవింద గోవింద అయిందట. మరి ఏం చేస్తాడో స్నో బాబు. అయ్యయ్యో ఎంత పని అయిపోయే. స్నో ఫ్యామిలీ అదే మంచు ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ తీసుకొని పరారయ్యారట ఎవరు. కన్నప్ప సినిమా కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లో ఉన్న 4 ఫ్రేమ్స్ సంస్థకు డిటిడిసి కొరియర్ లో పంపిందట ముంబై HIVE స్టూడియోస్. అయితే ఈ పార్సల్ ను ఈ నెల 25 తారీఖు ఆఫీస్ బై రఘు తీసుకొని చరిత అనేట ఆమెకి ఇచ్చిందట. ఖాతమిగా అప్పటి సందాలు ఇద్దరుగా ఆనొస్తలేరని 4 ఫ్రేమ్స్ సంస్థలు అంటుర్రు. కొంతమంది పెద్దోళ్ళు కావాలని మా సినిమా ఆడొద్దని గిసొంటి కుట్రలు చేస్తుర్రు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమా ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేని మొత్తుకుంటుర్రు సినిమా టీం అంతా. సినిమా గురించి ఇంత టెన్షన్ పడడానికి అస్సలు కారణం ఏందంటే ఈ సినిమాలా ప్రభాస్ కూడా ఉండు కదా, ప్రభాస్ కోసమైనా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుర్రు. అంత లోపట్నే గిట్లా అయ్యేసరికి మిస్ అయిన హార్డ్ డ్రైవ్ లా ప్రభాస్ సీన్లు ఉంటాయి కదా, ఎంత హార్డ్ డిస్క్ బ్యాకప్ పెట్టుకున్నా కూడా ఎవరన్నా ఆన్లైన్ లో ఆ సీన్లు లీక్ చేస్తే ఏంది పరిస్థితి అని బుగులు పడుతురట కన్నప్ప టీమోలు. ఈ పాటికే ఫిలిం నగర్ పోలీసులకు కంప్లైంట్ అందింది. మరి పారిపోయిన వాళ్ళని దొరకబడతారో లేదో చూడాలి. మొన్ననే రిలీజ్ అయిన సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగ్ ఉన్నందుకే అది తీపిచ్చేదాకా చిన్నగా లొల్లి చేయలే మంచు విష్ణు. సోంటిది ఇప్పుడు సీదా హార్డ్ డిస్కే గోవింద అయ్యింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడో అని మాట్లాడుతురట సినీ సర్కిల్లా. అట్లనే స్నో బాబును ఎంతగానో అభిమానించే ట్రోలర్స్ మీమర్స్ ఈ దెబ్బకు సోషల్ మీడియాలో ఏసోంటి మీమ్స్ ట్రోల్స్ దర్శనం ఇస్తాయో. చట్టం ప్రకారం ఒక మనిషిని ఇంకో మనిషి చెయ్యెత్తి కొట్టొద్దు. అది భర్త అయినా తండ్రి అయినా పాలోడైనా పగోడైనా దెబ్బలు కొట్టే అధికారం ఎవ్వలకు లేదు. ఆఖరికి పోలీసులకు కూడా దొంగలను కొట్టే అధికారం లేదు. ఎంత పెద్ద నేరం చేసినా కొట్టే అధికారం వాళ్ళకి లేదు. మరి ఎట్లా వాళ్ళకు బుద్ధి వస్తుందంటే దానికోసం కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులే శిక్షలు ఇస్తాయి. అంతేగాని పోలీసులకు కొట్టే అధికారము చింతాకు మందం కూడా లేదు. కానీ ఇక్కడ చూడండి, చట్టాన్ని లెక్క చేయకుండా పోలీసులు ఎసోంటి కొట్టుడు కొట్టిండ్రో. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట, వాళ్ళ అధికార బల్పుల మన్నుబొయ్య. అరేరే అది ఏం కొట్టుడు? వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా లేకుంటే పశువులు అనుకుంటున్నారా? గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ఇంతకు వాళ్ళు చట్టం తెలిసిన పోలీసులేనా లేకుంటే ఏదో అడ్డమారి గుడ్డు దెబ్బల పోలీసులు అయినరా? రోడ్డు మీద అందరు చూస్తుంటే లాఠీలతోని పాదాల మీద కొడితే ఎంత దెబ్బ తాకాలి, ఎంత బాధ కలగాలి. వాళ్ళు దొంగలా లంగలా అట్లా కొడుతున్నారు. ఎంత పెద్ద నేరం చేసినా కొట్టే అధికారం పోలీసులకు లేదు. మనుషులను కిరాతకంగా చంపే తీవ్రవాదులు అసొంటోళ్ళు కూడా పల్లెత్తు మాట అన్నారు. చిన్న షీపురు పుల్ల గీసినట్టు కొట్టారు. గుంటూరు జిల్లా తెనాలిపట్నం ఐతనగర్లుండే దళిత యువకులట ఇల్లు గంజాయి మత్తుల కానిస్టేబుల్ మీద దాడి చేసిండ్రట. అందుకే ఇట్లా కొట్టిండ్రని అంటుర్రు. వీళ్ళేమో కానిస్టేబుల్ చిరంజీవి అనే టైంనే లంచం అడిగితే ఇయ్యనందుకు మా మీద దాడి చేసిందని బద్నామా వేస్తున్నారని అంటున్నారట. ఇటు పోలీసులు తప్పు చెప్తున్నారా లేకుంటే వీళ్ళే తప్పు చెప్తున్నారా అనేది పక్కకు పెడితే ఇట్లా కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళు రక్షక భటులా లేకుంటే రాక్షస భటులా? ఈ తిరగ కొడితే తర్వాత వాళ్ళు నడవగలుగుతారా, పని చేసుకోగలుగుతారా? ఈ దెబ్బలు ముందు ఇబ్బంది పెట్టాయా? కాసింత కూడా ఆలోచన లేకుండా ఏంది కొట్టుడు? 10 మందిలో అందరు చూస్తా అంటే కొట్టాలని ఏ చట్టంలున్నది? మేం పోలీసులం, మేమేం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? ఎవరో ఒకలిగో ఇట్లా వీడియో తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు. అప్పుడు ఉద్యోగాలకు ఎసరు వస్తుందని తెలియనట్టున్నది పోలీసులకు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా పోతుంది, మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది అనేది తెలియదో. అంత తెలిసినా పోలీసు అధికారం ఉన్నదన్న బల్పో తెలియదు కానీ ఇట్లా మనుషులను హింస పెట్టిండ్రు. అసలే పెద్ద కుల పోలను వదిలిపెట్టి చిన్న కులాల జనాల మీదనే పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు అనే బద్నామా ఆల్రెడీ పోలీసుల మీద ఉన్నది. అది నిజమే అన్నట్టు ఇక్కడ ఇట్లా చేసిండ్రు. అదే కానిస్టేబుల్ మీద పెద్ద కులపోలు దాడి చేస్తే ఇట్లా నడి రోడ్డు మీద కొట్టేటోళ్ళేనా పోలీసులు? సార్లు, ఏపీ పోలీస్ పెద్ద సార్లు, మీ పోలీసులు ఇంతటి ఘనకార్యం చేసినందుకు గట్టి చర్యలు తీసుకోండి, లేకుంటే సామాన్య జనాన్ని సావ కొడతారు.